పోక్సో యాక్ట్లో శిక్షకు సంబంధించి 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5. సెక్షన్ 4 అనేది సెక్షువల్ అసాల్ట్, సెక్షన్ 5 అనేది అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్. అసాల్ట్ అంటే అత్యాచారం. అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్లో ఈ నేరం చేసిన వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అయితే, వాడు డాక్టర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి పని చేసినప్పుడు, అంటే పబ్లిక్ అథారిటీ అండ్ ట్రస్ట్ని వాడి ఈ నేరం చేసినప్పుడు దీనికి శిక్ష మరింత ఎక్కువ పడాలి. అంటే ఒక కామన్ మ్యాన్ చేసిన దానికంటే కూడా నీకు ఒక అధికారం ఉండి ఈ పని చేసినప్పుడు దానికి పడాల్సిన శిక్ష ఎక్కువ ఉంటుంది. సెక్షన్ 4 ప్రకారం అయితే 7 సంవత్సరాలు మినిమం, జీవిత ఖైదు మ్యాక్సిమం. రెండో దానికైతే 20 సంవత్సరాలు మినిమం, లైఫ్ అనేది అక్కడ కూడా మ్యాక్సిమం. ఈ కేసులో సెనిగర్కి సెక్షన్ 5 ప్రకారం శిక్ష వేశారు. ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యే, ఒక అథారిటీ ఉంది, ట్రస్ట్ ఉంది. కానీ ఢిల్లీ హైకోర్టు ప్రకారం అతను పబ్లిక్ సర్వెంట్ కాదట, అతను ఓన్లీ పొలిటీషియన్ మాత్రమేనట. కాబట్టి అతనికి సెక్షన్ 5 వర్తించదు, కేవలం సెక్షన్ 4 మాత్రమే వర్తిస్తుంది. 4 ప్రకారం మినిమం సెంటెన్స్ 7 సంవత్సరాలే. ఇతను ఇప్పటికే 7 సంవత్సరాల 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇతని శిక్షని సస్పెండ్ చేయొచ్చు అనేది ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం.